వినియోగించుకుంటే మాకు ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. నిద్రపోయిన సౌండ్ వస్తుంది. అలారం ఇచ్చేసి డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. ఇంకేమని అలారం వస్తుంది. డ్రైవర్ దీన్ని కాన్షియస్గా నడపలేడు అనేది పాయింట్స్ యాడ్ అవుతుంటాను. మన దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ చాలా పెద్దది. నిత్యం కోట్ల మంది జనాభా వాహనాల్లో తిరుగుతుంటారు. రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారింది. ఏటా జరిగే యాక్సిడెంట్స్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్లక్ష్యం, నిద్రమత్తు ఇలా కారణాలు ఎన్ని ఉన్నా నష్టం జరిగిన తర్వాత పూడ్చలేంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఏఐను ఉపయోగించి కొత్త డివైజ్ను తయారు చేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐరాస్తే ప్రాజెక్టును తీసుకొచ్చారు. దీన్ని నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మొదట ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణలోని 5 బస్ డిపోల పరిధిలో కూడా ఐరాస్తే ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. IIIT, INAI సెంటర్, తెలంగాణ ప్రభుత్వం, TGSRTC ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ వినియోగించారు. ప్రోటోటైప్, సిమ్ కార్డ్, 4G మోడెమ్, మొబిలై అనే సెన్సార్ ఉంటాయి. GPS ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఏఐ ఆధారిత ఈ డివైజ్ను బస్ అద్దానికి ఉంచుతారు. డ్రైవర్ను రియల్ టైంలో ఈ డివైజ్ అలర్ట్ చేస్తుంటుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేస్తుంటుంది. తెలంగాణలో ఒకే రూట్లో వెళుతున్న 200 బస్సుల్లో ఈ డివైజ్ను అమర్చామని ఐరాస్తే ప్రాజెక్టు నిర్వాహకుల్లో ఒకరైన పృథ్వీ చెప్పారు. మరో 200 బస్సుల్లో డివైజ్ లేకుండా నడుపుతున్నట్లు చెప్పారు. డివైజ్ ఉన్న బస్సులకు ప్రమాదం తగ్గాయని ఆయన వెల్లడించారు. మనకి 4 అలర్ట్స్ ఇస్తుంటుంది. అది ఆన్ టైం, రియల్ టైం అలర్ట్స్ అంటాం దీన్ని. ఇదేం ప్రీ రికార్డెడ్ కాదు, లేకపోతే ఇదేం ఆల్గోరిథం సెట్ చేసి దీన్ని అంతా కంప్యూటర్లో పెట్టి చేసినట్టు కాదు. రియల్ టైం డ్రైవర్ కన్ను మూసుకుంటుండంటే ఇమ్మీడియట్గా డ్రైవర్కి నువ్వు నిద్రపోతున్నావు అని ఇంటిమేషన్ ఇస్తుంది. డ్రైవర్ ఇండికేటర్ వేయకుండా లేన్ మారుతుందంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో డ్రైవర్కి ఇది ఇస్తుంది. సపోజ్ డ్రైవర్ ఓవర్ స్పీడింగ్ అవుతున్నాడు, ముందు ఇంకో వెహికల్ ఉన్నది, మనకి డ్రైవర్కి ఆ డివైస్ డ్రైవర్ హై స్పీడ్లో ఉంటే మనకి 7 to 8 సెకండ్స్ ముందే డ్రైవర్కి అలర్ట్ ఇస్తుంటుంది. ఒక బీప్ సౌండ్ వస్తుంది. దాన్ని బట్టి డ్రైవర్ బ్రేకింగ్ చేసుకోవాలి. సో ఇట్లాంటి 5 అలర్ట్స్ ఉన్నాయి. మనం ఎవరన్నా మనిషి రోడ్ దాటుతున్నప్పుడు దూరంలో, అది బస్సు విండ్షీల్డ్ చాలా పెద్దది కాబట్టి ప్రతి చూడడం ఎక్కడో ఒక చోటు మిస్ అవ్వచ్చు మనం. సో అది డ్రైవర్కి అక్కడ పెడిస్ట్రియన్ ఉన్నాడు, అక్కడ సైకిల్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ముందే ఇంటిమేషన్ ఇస్తే డిఫరెంట్ సింబల్స్తో డిఫరెంట్ అలర్ట్స్, డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి డ్రైవర్కి. సో అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి చేంజెస్ మీరు గమనించారు యాక్సిడెంట్స్ పరంగా కానీ? సో ఈ ప్రాజెక్ట్ చేసి 2 years అయింది. సో మేము డేటా మొత్తం అనలైజ్ చేసేసి రిపోర్ట్స్ అన్ని రెడీ చేసాము. సో ఆ రిపోర్ట్స్ వచ్చేసి మేము ఎట్లా చేసామంటే కంపారిజన్ 200 ఆర్టీసీ బస్సెస్లో డివైస్ పెట్టాము, 200 ఆర్టీసీ బస్సెస్లో డివైస్ పెట్టలే. ఈ 400 బస్సెస్ ఒకటే రూట్లో వెళ్తాయి, డైలీ అదే రూట్లో వెళ్తాయి, మన డైలీ సేమ్ హైవేస్లో వెళ్తాయి. ఈ అన్ని కంపేర్ చేస్తే మేము డివైస్ పెట్టిన బస్సెస్లో 40% యాక్సిడెంట్స్ తక్కువే ఉన్నది డివైస్ లేని బస్సెస్తో పోల్చుకుంటే మనం. సో ఈ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేసాము. మా టార్గెట్ ఇంకొంచెం ఎక్కువ ఉండే, బట్ స్టిల్ 40% ఇస్ నాట్ స్మాల్, ఇట్స్ బిగ్ అమౌంట్. సో డ్రైవర్స్ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందండి? స్టార్టింగ్లో డ్రైవర్స్ కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు, దట్ ఈ డివైస్ మానిటర్ చేస్తుంది అదేమో అని చెప్పేసి. తర్వాత మల్టిపుల్ ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చేసి డ్రైవర్కి రివార్డ్స్ ఇచ్చిన తర్వాత, అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ మేము టాప్ 5 డ్రైవర్స్ని కేటగరైజ్ చేస్తాం. మాకు వచ్చే డేటా ప్రకారం ఎవరు బాగా నడుపుతున్నారు అనేసి వస్తే వాళ్ళకి ఎవ్రీ మంత్ రిటైర్మెంట్ ఫంక్షన్లో డిపోలో అందరి ముందు వాళ్ళకి పిలిచి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేస్తాం మేము ఎవ్రీ మంత్. సో దీనివల్ల డ్రైవర్స్కి ఏమర్థమైంది అంటే ఈ డివైస్ మనకే హెల్ప్ఫుల్ ఏమో, పెట్టింది మన కోసమే సో అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన డ్రైవర్ నుంచి. ఈ రోజుకి కూడా ఏ డిపోకి వెళ్ళి ఏ టీఎస్ఆర్టీసీ డ్రైవర్ అన్నా మీరు కనుక్కోండి దట్ ఈ డివైస్ పెట్టిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ఇది నైట్ టైంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ డివైస్, మమ్మల్ని నిద్రపోకుండా ఆపుతున్నది. అక్కడ దాదాపు 60-70 ప్యాసింజర్స్ ఉంటారు. ఆ 60-70 ప్యాసింజర్స్ని కాపాడేది ఒకటే డ్రైవర్. సో అతన్ని నిద్రపోకుండా కాపాడుతున్నది, ఫోన్ మాటలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాపాడుతుందంటే ఇది చాలా మంచి డివైస్ అని ప్రతి ఒక్కరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నది. వినియోగించుకుంటే మాకు ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. నిద్రపోయిన సౌండ్ వస్తుంది. అలారం ఇచ్చేసి డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. ఇంకేమని అలారం వస్తుంది. డ్రైవర్ దీన్ని కాన్షియస్గా నడపలేడు అనేది పాయింట్స్ యాడ్ అవుతుంటాను.
బస్ డ్రైవర్ ముందున్న వాహనానికి దగ్గరగా వెళితే బజర్ సౌండ్ ఇస్తుంది. పాదాచారులు అడ్డుగా ఉన్నా అలర్ట్ చేస్తుంది. సిగ్నల్ వేయకుండా లైన్ దాటినా, ఓవర్ స్పీడ్ వెళ్లినా బజర్ సౌండ్స్ను వినిపిస్తుంది. జీపీఎస్ వ్యవస్థతో AI పరికరాలు అనుసంధానించి ఉంటాయి. ఈ డివైస్ వల్ల తమకు ఉపయోగకరంగా ఉందని బస్ డ్రైవర్లు చెబుతున్నారు. నిద్రపోకుండా అలర్ట్ చేస్తున్నాయని అంటున్నారు. నేను లహారీ బండి నడిపిస్తాను, ఏసీ బండి, సూపర్ లెగ్జర్ నడిపిస్తాను. ఈ డివైజర్ పెట్టిన తర్వాత మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల యాక్సిడెంట్ కాకుండా కూడా సౌండ్ వస్తుంది. లెఫ్ట్ రైట్ పోయినా సౌండ్ వస్తుంది, నిద్రపోయినా సౌండ్ వస్తుంది, మనిషి రోడ్డు దాటుతుంటే కూడా సౌండ్ వస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వినియోగించుకుంటే మాకు ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. ఒకవేళ వినియోగించుకోకపోతే మా తోటి మేము చేసుకున్న ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు ఉంటాయి. కాకపోతే మనం దాటే దాన్ని బట్టి, మనం చేసే దాన్ని బట్టి, మన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవడం వల్ల మనం కొంచెం అలర్ట్గా ఉండి ఈ డ్రైవర్ దీన్ని కాన్షియస్లో నడపలేడు అనేది ఆటోమేటిక్గా ఇవి పాయింట్స్ యాడ్ అవుతుంటాయి అన్నట్టు. దాన్ని బట్టి బాబు నీకు ఇది పలానా డ్రైవర్ ఈరోజు అని దీని గురించి కూడా మేము మోటివేషన్ చేసినాడు. ఇండికేటర్ వేసుకొని ఇప్పుడు లైన్ క్రాస్ చేస్తున్నాడు. లైన్ క్రాస్ చేసినప్పుడు ఇండికేటర్ వేసుకొని పోతే అక్కడ మనకి ఇది కూడా చెప్తుంది అన్నట్టు. ఐరాస్తే ద్వారా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను కూడా గుర్తిస్తారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. తద్వారా మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరగకుండా అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వినియోగించుకుంటే మాకు ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. నిద్రపోయిన సౌండ్ వస్తుంది. అలారం ఇచ్చేసి డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. ఇంకేమని అలారం వస్తుంది. డ్రైవర్ దీన్ని కాన్షియస్లో నడపలేడు అనేది పాయింట్స్ యాడ్ అవుతుంటాయి.